నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. లక్ష్మణ రేఖ క్రాస్ చేశారు, హద్దు దాటి ప్రవర్తించారు. ఈడీ సోదాలపై సుప్రీంకోర్టు మాటలివి. తమిళనాడులో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తీరుపై ధర్మాగ్రహం వ్యక్తం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. తమిళనాడు లిక్కర్ స్కామ్ లో ఈడీకి షాక్ ఇచ్చింది. సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందని మండిపడింది సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం. మొన్న ఢిల్లీ, నిన్న ఆంధ్రప్రదేశ్, నేడు తమిళనాడు. రాష్ట్రాలు వేరైనా పాలకులు వేరైనా మద్యం ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళనాట ఈడీ దర్యాప్తుతో లిక్కర్ లైసెన్సుల స్కామ్ వెలుగులోకి వచ్చింది. అర్హత లేని కంపెనీలకు అనుమతులిచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ప్రధాన అభియోగం. ఒకటి కాదు, రెండు కాదు, 1000 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపిస్తోంది ఈడీ. మార్చి 6, 8 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరాదారులు, దుకాణదారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. తమ పిటిషన్స్ ను కొట్టివేస్తూ ఏప్రిల్ 23న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అలాగే ఈడీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా టాస్మాక్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్లో ఈడీ సోదాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. తమిళనాడు తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. 2014-21 వరకు రాష్ట్ర ప్రభుత్వమే అవినీతి ఆరోపణలపై 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందన్నారు సిబల్. కానీ ఈడీ 2025లో టాస్మాక్ హెడ్ క్వార్టర్స్ లో సోదాలు చేసి ఉద్యోగుల ఫోన్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుందన్నారు. దీంతో జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం స్పందిస్తూ వ్యక్తులపైన కేసు రిజిస్టర్ చేయొచ్చు, కానీ మొత్తం కార్పొరేషన్ ను దీనికి సంబంధం ఏంటి అని ప్రశ్నించింది. అలాగే ఈడీ హద్దులు దాటి వ్యవహరించిందని మండిపడింది. దేశంలోని సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నిజానికి టాస్మాక్ ఆధ్వర్యంలోనే తమిళనాడులో మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఏటా రాష్ట్ర ఆదాయంలో 45,000 కోట్ల ఆదాయం మద్యం ద్వారానే వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,700కు పైగా రీటైల్ షాపుల ద్వారా మద్యం పంపిణీ చేస్తోంది. ఇక లిక్కర్ మంటలు తమిళ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాలు స్టాలిన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ ఆరోపణలను తిప్పికొడుతోంది డీఎంకే. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర సంస్థలు పనిచేస్తున్నాయని డీఎంకే నేతలు ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఆప్ను ముంచిన వారే ఇప్పుడు తమిళనాడులో డీఎంకేను ముంచబోతున్నారంటూ రచ్చ మొదలైంది.